అలా మనం ఒక 6 ఇయర్స్ బ్యాక్‌కి వెళ్దాం మావ. 'మూవీ లవర్స్‌కి' 2018 లాంటి తోపు ఇయర్ తర్వాత ఇయర్ ఇది. ఆ టైంలో ఒక సినిమా మావ రిలీజ్ ముందు వరకు అసలు హైప్ లేదు. ఆ సినిమాలో స్టార్ కాస్ట్ లేరు, స్టార్ క్రూ కూడా లేరు. అంతా కొత్త వాళ్ళే అండ్ రీఇంట్రడ్యూస్ అవుతున్నామని చెప్తున్న వాళ్ళే. అలాంటి మూవీ రిలీజ్ అయ్యాక ఒక రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది మావ. ఆ సినిమానే 'మత్తు వదలరా'. అసలు రిలీజ్ అయ్యాక థియేటర్ నుండి వచ్చిన జనాలు సినిమా ఇచ్చిన క్రేజీ ఎక్స్‌పీరియన్స్‌కి మ్యాడ్ అయిపోయారు మావ. అంతెందుకు ఆ టైంలో సినిమాకి తీసుకెళ్ళమని అడిగితే తీసుకెళ్ళలేదు నన్ను. అంటే అప్పుడు మనం ఫామ్‌లో లేమనుకోండి. కానీ 'మత్తు వదలరా' ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూసా మావ. టు బీ ఫ్రాంక్ మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 10 మినిట్స్ నాకేం ఎక్కలేదు. మెయిన్లీ సింహ ఇంట్రో అయితే అబ్బో కళాఖండం. కానీ సినిమా అలా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మంచి క్రేజీగా అనిపిస్తుంది మావ. దానికి మెయిన్ రీజన్స్ అంటే సత్య కామెడీ, పాప్ కల్చర్ రిఫరెన్స్లు అండ్ మెయిన్లీ మీమ్ రిఫరెన్స్లు మావ. అసలు సత్య కామెడీ అయితే బ్యాక్ బోన్ అనే చెప్పొచ్చు సినిమాకి. ఒక పాయింట్లో సినిమాలో అందరినీ డామినేట్ చేస్తాడు మావ. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అబ్బో పెద్ద ట్విస్టే. అసలు 'మత్తు వదలరా' సినిమాలో వర్కౌట్ అయ్యింది అంటే అది ఫిల్మ్ మేకింగ్లో రూల్స్ అనే వాటిని ఫాలో అవ్వకుండా తీసిన స్టైల్ మావ. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లాంటి జానర్స్ చాలానే ఉంటాయి ఈ సినిమాలో. దానికి తోడు ఆ రత్న కామెడీ ట్రాక్ అయితే అబ్బో పెద్ద రత్నమే అది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు మావా అని మీరు అడగచ్చు. అంటే మీకు తెలిసే ఉంటుంది మావ 'మత్తు వదలరా'కి సీక్వెల్గా 'మత్తు వదలరా 2' ఈ మంత్ రిలీజ్ అవుతుంది అని. అసలు సడన్గా సీక్వెల్ని అనౌన్స్ చేసి, సడన్గా రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసి అన్నీ ఇలా సడన్గానే చేశారు మావ మూవీ టీం. ప్రమోషన్స్ కూడా మంచి క్రేజీగా చేస్తున్నారు. ఈ పార్ట్లో కూడా సత్య కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అని ట్రైలర్తోనే చెప్పేశారు మావ. అండ్ ఈసారి రితేష్ రాణా కూడా బాగానే ప్లాన్ చేశాడని అనిపిస్తుంది ట్రైలర్ చూశాక. ఎందుకంటే పార్ట్ 1లో చాలా తక్కువ మంది క్యాస్ట్ ఉంటారు మావ. నియర్లీ 8 to 9 మెంబర్స్ అంతే. కానీ పార్ట్ 2లో ఆ కౌంట్ని బాగా పెంచినట్టు అనిపిస్తుంది నాకు. బట్ పార్ట్ 1లో అండ్ పార్ట్ 2లో చేంజ్ కానిది అంటే అది సత్య కామెడీనే మావ. జస్ట్ ట్రైలర్లోనే మంచి కామెడీ జనరేట్ చేశాడు. ఇంకా మూవీలో ఏ రేంజ్లో ఉంటుందని మనం ఊహకే వదిలేశారు. అసలు ఇప్పుడు నువ్వు ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నావు అన్న డౌట్ మీకు వచ్చుండొచ్చు. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే 'మత్తు వదలరా 1' బాగా హిట్ అయింది మావ. అలా అని మీరు పార్ట్ 2 పై తెగ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని పార్ట్ 1 కంటే మించి ఉంటుంది ఇలాంటి మైండ్ సెట్తో మూవీకి వెళ్ళి థియేటర్లో సినిమా కొంచెం అటు ఇటు అయినా కానీ డిసప్పాయింట్ అవుతారు మావ. ఎందుకంటే ఈ సీక్వెల్స్ ట్రెండ్ వల్ల అవసరం లేని సీక్వెల్స్ చాలానే చూసాం మనం. కానీ ఈ సినిమా మాత్రం ఆ లిస్ట్లో ఉండదు అని నా గట్టి నమ్మకం మావ. అండ్ అదే జరగాలి అని కోరుకుందాం. దాంతోపాటు రితేష్ రాణా అండ్ సత్య కాంబో అంటే కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మావ. సో నీట్గా థియేటర్కి వెళ్ళి హెల్దీగా మూవీని చూసి కామెడీని ఎంజాయ్ చేద్దాం మావ. ఇది మా వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మీ రీజియన్ సైనింగ్ ఆఫ్.